ప్రార్థించుదము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మహోన్నతుడా, మీ పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రం, వందనాలు చెల్లించుచు గత కాలమంతా మమ్మను కాపాడి మీ మహాప్రేమచే మమ్మను సంరక్షించి ఆయుష్తో, ఆరోగ్యంతో, ఆనందంతో నీ సన్నిధికి నడిపించినందుకే నీకు వందనాలు. ప్రత్యేకించి ఆరాధనలో పాలు పొందుచున్న నీ బిడ్డలందరినీ మీ ఆత్మ ఆధీనంలో ఉంచుకొని మమ్మను సంధించి మా ఒక్కొక్కరితో మా తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మేమేమైనానో అది కేవలం మీ కృపను బట్టి అయినాం గనక మీకు కృతజ్ఞత వందనాలు చెల్లించుచు మిమ్మల్ని ఆరాధించుటకు చేరవచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దృష్టించుచు ఉన్నందుకే నీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఈ ప్రత్యేక సమయం పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానించుచు ఉండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించుటకు, స్తుతించి ఘనపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకై, అదే రీతిగా దీన సేవకుడైన నాకు మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యం ఇచ్చినందును బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి ఒక పర్యాయం ఈ ఆలయంలో మీరందరూ కూడా చేరి దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావం కలగాలని దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రత్యేకించి దినం దశమ భాగ అర్పణల పండుగగా, టైత్ సండేగా మనము ఆచరిస్తూ అర్పణల పండుగగా మనం ధ్యానం చేస్తున్నాం. సంవత్సరానికి ఒకసారన్నా కనీసం ఇది జ్ఞాపకం చేస్తే మన వారిని దేవుని వాక్యంలో బలపరిచే విధంగా ఉంటుందనే ఒక సదుద్దేశంతో ఈ టైత్ ఫెస్టివల్ అనేది మనం ఆచరిస్తున్నాం. దశమ భాగముల పండుగ. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే బాకానాదము ఊదవలెను. బాకానాదము ఊదాలి. ఆ బాకానాదము ఊదినప్పుడు సంఘము సిద్ధపడి దేవుని వాక్యాన్ని అనుసరించినట్లుగా వారిని ప్రేరేపణ చేయాలి. కనుక దేవుని సేవకులంగా దేవుని వాక్యాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మాది, చేయాల్సిన బాధ్యత మీది. కనుక దేవుని వాక్యములో దశమ భాగం ఇవ్వడం అనేది మనందరికీ తెలుసు. అండ్ ఎవ్రీ సండే చాలా టైం అవుతూ ఉంది. రెండు విషయాలకు చాలా టైం అవుతుంది. ఒకటి, ప్రకటనలు చదవడానికి చాలా టైం అవుతుంది, కానుకలు చదవడానికి కూడా చాలా టైం అవుతుంది. మీరు చాలా ఓపికతోటి వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కొంతమంది కోపంగా కూడా చూస్తుంటారు నన్ను, ఏమై ఇంతసేపా ఈ వాక్యాలు ప్రకటనలు చదువుడు, ఏమై ఇంతసేపా ఈ కానుకలు చదువుడు అని. ఒక విధంగా ఎందుకు చదివిపిస్తామంటే ఇట్ ఈజ్ ఎ విట్నెస్. ఇన్ అదర్ కాంగ్రిగేషన్స్ దెర్ ఈజ్ అ టైమ్ ఫర్ విట్నెసింగ్. కొన్ని సంఘాలు చేస్తాయి ఏంటంటే, మీరులో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పండి అంటారు. అప్పుడప్పుడు కొందరు వచ్చి చెప్తారు, కొందరు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి ప్రాక్టీస్ ఏంటంటే, ముందుకు వచ్చి కృతజ్ఞత కానుక సమర్పిస్తున్నామంటే దట్ ఈజ్ ఆల్మోస్ట్ యు ఆర్ గివింగ్ ఎ విట్నెస్. దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో ఈ మేలు చేసినాడు అని. దశమ భాగ కానుకలను తీసుకొని చాలామంది ఎవ్రీ సండే వస్తారు. కొంతమంది 4th సండే కూడా దశమ భాగాలు తీసుకొని వస్తారు. ఎందుకంటే లాస్ట్
అప్పుడు వాళ్ళకు జీతాలు వచ్చి వాళ్ళకు అనుకూలతను బట్టి ఐ రియల్లీ అప్రిషియేట్. దాదాపు 80% ఆఫ్ ద కాంగ్రిగేషన్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టైత్. ఐ ప్రైజ్ గాడ్. రెగ్యులర్గా వేస్తుండ్రా లేదా నాకు తెలియదు, కానీ దాదాపు ప్రతి పేరు ఏదో ఒక వారం మీ పేరు ఈ గుడిలో వినబడుతుంది. మీ పేరు అప్పుడప్పుడు మేము పేర్లు సరిగ్గా చదవం, మీ మనసు కలుక్కుమంటుంది, బాధపడుతుంది పేరు చదవకపోయినా. ఎందుకంటే దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీ పేరు ఉచ్చాటన చేయబడాలా స్పష్టంగా. కానీ మీ పేరు స్పష్టంగా చదవాలంటే స్పష్టంగా రాయాల. మీరు డాక్టర్ రాసినట్టు రాస్తే మేము మెడికల్ షాప్లో పోయి అడగాల మా పేర్లు. కొన్ని పేర్లు చదవరాదు, అప్పుడప్పుడు అట్నే అయిపోతుంటాం. ఇక ఏదో ఒకటి చదవాలి కనుక మా అయ్యగారు చదివి పడేస్తారు. ఇక అట్లా బాధపడతాం. మీ పేరు అక్కడ ప్రకటించబడడం అనేటటువంటిది యు ఆర్ బేరింగ్ విట్నెస్. యేసు ప్రభు శిష్యులు కూడా, ప్రభువా మనకు రాజ్యం వస్తుందా లేదా చెప్పుమని అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో పోయి అడుగుతారు. ఆఖర్లా ప్రభు అంటాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందుంచుకున్నాడు. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ భూదిగంతముల వరకు మీరు వెళ్ళి నాకు సాక్షులై ఉండుడి. బేర్ విట్నెస్ టు మీ. దట్ ఈస్ ద లాస్ట్ మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు హిస్ డిసైపుల్స్. నో అదర్ మెసేజ్. గో అండ్ బేర్ విట్నెస్ టు మీ. మీరు వెళ్ళి నాకు సాక్షులై ఉండుడి. అది ప్రభు ఇచ్చినటువంటి ఒక గొప్ప సాక్ష్యం. కొన్నిసార్లు మనము ఎన్నిసార్లు ముందుకు వచ్చినా ఎవరు మనల్ని పట్టించుకోరు. ఎన్నిసార్లు కనబడదామని చూసినా ఎవరు మనల్ని గమనించరు. అప్పుడప్పుడు నాకు కొంచెం వాక్యం ఎక్కువసేపు చెప్తా అనుకోండి, నేను నెక్స్ట్ వీక్ ఉండా అనుకోండి, ఆ తర్వాత ఉండనుకోండి, ఒక 5 నిమిషాలు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కొంచెం మా అయ్యగారు మొన్నటిదాకా ఉన్నాడు అని మీరు కూడా అనుకోవాలి. ఎందుకంటే నేను 2-3 వారాలు అయింది మీకు కనబడక, మీరు నాకు కనబడక. సో 5 నిమిషాలు ఎక్కువైతే ఒక ఆయన ఊకే ఇట్లా గడియారం చూపిస్తూ ఉంటాడు. నాకు గడియారం బాగా చూపిస్తూ, నేను ఆరాధన అయినాక అన్న కంగ్రాచులేషన్స్ కొత్త గడియారం అంట. కొత్త గడియారం కాదయ్య గారు, టైం ఎక్కువ అయిందని చూపిస్తున్నా నీకంట. అదా విసుకొస్తూ ఉంటుంది. యూ డోంట్ వాంట్ టు సిట్ మోర్ టైం. ఈ ప్రత్యేక దినం ఏంటంటే ఎన్నిసార్లు చూసినా కొన్నిసార్లు చూడరు మన వైపు. స్కూల్లో స్టూడెంట్స్ కూడా కొంతమంది టీచర్స్ పట్టించుకోరు స్టూడెంట్స్ని. ఆఫీస్లో అందరినీ కొందరు పట్టించుకోరు. ఒకరి మీదనే కాన్సన్ట్రేషన్, ఇద్దరి మీదనే కాన్సన్ట్రేషన్, కొందరి మీదనే కాన్సన్ట్రేషన్. ఏదైనా పని ఉందంటే పలానా వాళ్ళని పిలవండి అంటారు. ఎందుకు ఇంతమంది ఉన్నారు కదా, ఎందుకు పిలవరు అంటే దేవుని వైపు నీ దృష్టి లేదు, దేవుని దృష్టి నీ మీద లేదు. యు ఆర్ నాట్ డ్రాయింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ గాడ్. అందుకే ఒకసారి బైబిల్ గ్రంథంలో మనందరూ తెలుసు, ఒకసారి చెవిటి మూగ దయ్యం పట్టిన దయ్యాన్ని యేసు ప్రభు శిష్యులు వెళ్ళగొట్టలేకపోయినారు. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా అది పోతలేదు. ఎందుకు పోతలేదు? అది ముందే చెవిటిది. చెవిటి మూగ దయ్యం పట్టింది. ఎంత ప్రార్థన చేసినా పోతలేదు శిష్యులు. సరే అని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే యేసు ప్రభు స్వస్థపరచు ఆ దయాన్ని వెళ్ళగొడతారు. అప్పుడు శిష్యులు అడుగుతారు, ప్రభువా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోతేమి అన్నప్పుడు, ప్రార్థన వలననే సమస్తము సాధ్యము. కింద ఫుట్ నోట్లో ఉంటుంది. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన వలన సమస్తము సాధ్యం. ఉపవాసము ఉన్నప్పుడు ఏమవుతుంది? యు ఆర్ డ్రాయింగ్ ద అటెన్షన్ ఆఫ్ గాడ్. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు ఈ కుమారుడు ఈ కుమార్తె ఉపవాసం ఉంది అని దేవుని దృష్టిని నీ మీదికి మరలించడానికి అదొక విధానం. ఉపవాసం అనేది యు ఆర్ డ్రాయింగ్ ద అటెన్షన్ ఆఫ్ గాడ్. దేవుడు నీ వైపు చూస్తాడు.
కదా. మీ పిల్లలు మీ ఇంట్లో మీరు అడిగింది కొనియలేదనుకోండి, మీరు అడిగింది చేయలేదనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? తినమంటే తింటారా? వాళ్ళు అలుగుతారు. మీరు ఒప్పుకునేదాకా వాళ్ళు అన్నం తినరు. మీరు ఒప్పుకొని బతిమలాడి సరే నువ్వు అడిగింది ఇస్తా అని అన్నప్పుడు వాళ్ళు వచ్చి అన్నం తింటారు. అంటే దే విల్ డ్రా యువర్ అటెన్షన్. సో దేవుడు కూడా నీ వైపు చూడడం లేదు అని అంటే ఏదో ఒకటి నీకు లోపిస్తుంది. మనం అనుకుంటాం, ఒకడు వస్తాడు, యేసు ప్రభువా పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలి అంటే ఆజ్ఞలన్నీ అనుసరించమన్నాడు. 119వ సంకీర్తన ప్రతి 8 వచనాలకు ఒక అక్షరాన్ని ఆక్రోస్టిక్ స్టైల్ అని అంటారు. హీబ్రూ అక్షరాలు ఎన్ని ఉన్నాయో, హీబ్రూ భాష నేర్చుకోవాలంటే 119వ సంకీర్తన చదివితే హీబ్రూ అక్షరాలన్నీ వస్తాయి మనకి. హీబ్రూ అక్షరాలు ఎన్ని ఉన్నాయో 8 వచనాలు ఒక్కొక్క దానిలో ఆ స్టైల్లో రాస్తాడు కీర్తనకారుడు. ఆ అక్షరాలన్నీ దేన్ని సూచిస్తాయంటే దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను అనుసరించిన వాడు ధన్యుడు. దట్ ఈస్ ద సారాంశం ఆఫ్ 119 Psalm. ద మెసేజ్ ఆఫ్ 119 Psalm ఏంటంటే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఏ రీతిగా దేవుడు అనుగ్రహిస్తాడనేది 119వ సంకీర్తన సారాంశం. గనక దేవుని ఆజ్ఞలను అనుసరించిన ఇంకా ఏదో ఒకటి కొదవగా ఉంది అంటున్నాడు యేసు ప్రభు. ఆయనను నీకు ఒకటి కొదవగా ఉన్నది. ఏం కొదవగా ఉన్నది అంటే నీ కలిగినదంతా అమ్మి బీదలకిచ్చి నీవు నన్ను వెంబడించమంటాడు. అంటే ఆజ్ఞలు పాటిస్తున్నావు కానీ నీ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉందంటే ధనం మీద ఉంది. గనక ధనాన్ని నీవు వెంబడిస్తున్నావు గనక నీ దృష్టి ధనం మీద ఉంది, దేవుని మీద లేదు. గనక దేవుని మీద నీ దృష్టిని ఉంచినప్పుడు దేవుడు నీ మీద దృష్టి ఉంచుతాడు. అందుకే మనకు చదవబడినటువంటి పాత నిబంధన పాఠ్య భాగం మీరు గమనించినట్లయితే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనం మీరు గమనించినట్లయితే, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. మొదట మనం దేవుని వైపు తిరగాల. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చినాడు. సాధారణంగా దశం భాగం లియాలా అని ప్రసంగం చేయాలని అంటే జర మాకు ఎంబారసింగ్ ఉంటుంది, మీకు కోపంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఊకే కానుకలేయండి ఇవ్వండి. ఎందుకంటే ఒక విధంగా దేవునికి మనం ఇస్తున్న ఫీలింగ్లో మనం ఉంటాం. దేవుడు ఏ విధంగా మనల్ని ఇవ్వాలని నేర్పించినాడు. వాస్తవంగా లేవియ గ్రంథంలో లేవీయులకు ఏ విధమైనటువంటి ఆస్తిపాస్తులు లేవు. లేవీయులు జీవించాల్సింది ఏంటంటే దశమ భాగంతో వాళ్ళు జీవించాలి. బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయం 19వ వచనం, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం మీరు గమనించినట్లయితే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి, నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి ఉన్నాను. యు హ్యావ్ గివెన్ ఫ్రీడమ్
మీరు దశమ భాగం ఇచ్చినా, పావు భాగం ఇచ్చినా, భాగం ఇవ్వకపోయినా మీ ఇష్టం. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విష్. నేను జీవమును మరణమును మీ యొద్ద ఉంచి ఉన్నాను, ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి ఉన్నాను. అయితే భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా నేను పిలుచుచు ఉన్నాను. మన మీద సాక్ష్యము ఇవ్వడానికి ఉన్నాయి. దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే 14వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 32వ వచనం మీరు గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. 22వ వచనం చూడండి దయచేసి. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలను. దశమ భాగం దేవునికి కానుకగా ఇవ్వవలెను. సంఖ్యాకాండంలో 18వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే అక్కడ ఇంకా కొంచెం స్పష్టంగా మనకు వివరణ ఇస్తాడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశంభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. దేని కొరకు ఇచ్చుచున్నాడు? సేవ కొరకు నేను వారికి స్వాస్థ్యముగా ఇచ్చుచు ఉన్నాను. సేవ కొరకు నేను స్వాస్థ్యంగా ఇచ్చుచున్నాను. 18వ అధ్యాయం 7వ వచనంలో కూడా మీరు గమనించి, కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు మనుల అన్నింటి విషయంలో అడ్డతెర లోపలికి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుచుచు సేవ చేయవలెను. దయచేతనే యాజకత్వపు సేవ నేను నీకు ఇచ్చుచున్నాను. ఈ సేవ నేను నీకు ఇచ్చుచున్నాను. ఈ సేవ చేయడానికి దశమ భాగములను ఇవ్వడానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 21వ వచనంలో 24వ వచనంలో కూడా మీరు గమనించినట్లయితే, అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్నాను. లేవీయులకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి కారణం ఏంటంటే 23వ వచనంలో చూడండి, ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయాలి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులైనారు. సేవ చేసే సేవకులు ఉత్తరవాదులు గనక సేవ చేయడం అనేటటువంటిది లేవీయులకు దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ఆ సేవను కొనసాగించుటకు దశమ భాగమును దేవుడు ఇవ్వాలని పిలుపును ఇచ్చినాడు. కనుక సేవ అనేటటువంటిది ముమ్మరంగా జరగడానికి దేవుడు తన సంఘాన్ని వాడుకుంటున్నాడు. 28వ వచనంలో మీరు గమనిస్తే, అట్లు మీరు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగములు అన్నింటిలో మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దశమ భాగమును దేవునికి సమర్పించవలెను. ఎందుకనగా అది దేవుని సేవ కొరకు చేయవలెను. 31వ వచనం సంఖ్యాకాండం 18వ అధ్యాయం 31వ వచనంలో, మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును, ఏలయనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు చేయి సేవకు అది మీకు జీతము. ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది జీతము. గనక దేవుని సేవకులకు ఇచ్చే జీతము మీరిచ్చే దశమ భాగం కదా. అధ్యక్ష మండలంలో డయాసిస్లో ఎంతో గొప్ప సేవ జరుగుతుంది అంటే అది మీరిచ్చే కానుక. దట్ మీన్స్ ఏంటంటే మీరందరూ కూడా ఈ దేవుని వాక్య పరిచర్యలో పాలు పంచుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యము ప్రకటించబడుతుంది. పరిశుద్ధ పౌలు జ్ఞాపకం చేస్తాడు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో
మీరు గమనించినట్లయితే 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. నాకు అతిశయ కారణం లేదు. సువార్తను సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నాకు శ్రమ. 17వ వచనంలో చూడండి, ఇది నేను ఇష్టపడి చేసిన ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. అది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. దేవుని బిడ్డలారా, దశమ భాగము అనేది దేవుని సేవకులు చేసేటటువంటి సేవకు వారి జీవితానికి భృతిగా, జీతముగా మీరందరూ కూడా ఇచ్చుచున్నారు. కనుక దశమ భాగము అనేటటువంటిది ఎందుకు ఇవ్వాలా అని అనుకుంటాం. దశమ భాగం ఇవ్వడంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మీరందరూ కూడా ప్రకటిస్తున్నారు. యు ఆర్ ఆల్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ గ్రేట్ మినిస్ట్రీ. ఈ సేవలో పాలు పంచుకునేటప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో అంగీకరించబడే కానుక ఉంది, తిరస్కరించబడిన కానుక ఉంది. కయీను ఏబేలు విషయంలో మీరు గమనించినట్లయితే అక్కడ కూడా మీరు చూడండి, కయీను తెచ్చినటువంటి ఆ కానుకలో యెహోవా లక్ష్య పెట్టలేదు. హేబేలు తీసుకొని వచ్చిన కానుక యెహోవా లక్ష్య పెట్టెను. అంటే ఒకని ముఖం చూసిండు, ఒకని ముఖం చూడలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే 6వ వచనం అనుకుంటా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 6వ వచనంలో మీరు గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదు. రక్త క్రయము కానుక పెట్టెలో వేయదగినటువంటిది కాదు. నేను మిజోరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక గమ్మత్తైన విషయాన్ని నేను గమనించిన. మనందరూ తెలుసు, మిజోరం స్టేట్ అంతా కూడా క్రిస్టియన్ స్టేట్ అండ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ చాలా పెద్ద సంఘం. తర్వాత సాల్వేషన్ ఆర్మీ చర్చ్ సెకండ్ ఫేజ్లో ఉంది. ప్రెస్బిటేరియన్ చర్చ్ వాళ్ళు లీడ్ చేస్తారు. సో టోటల్ క్రిస్టియన్ స్టేట్. అక్కడ బార్లు, రెస్టారెంట్లు, ఈ పెద్ద హడావిడి ఉండదు అక్కడ. ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock చర్చ్ ఉంటుంది, ఈవినింగ్ 5:30 చర్చ్ ఉంటుంది. ఎవ్రీడే అందరు చర్చికి పోతారు. ప్రతిరోజు ఆరాధన. మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు అందరూ గుడిలో పోయి కూర్చుంటారు అంతే. సో టోటల్ క్రిస్టియన్ స్టేట్ కనుక అక్కడ బార్లు, ఈ వైన్ షాప్స్ లేవు. సో గవర్నమెంట్కి ఇన్కమ్ రావాలి కనుక ఆ గవర్నమెంట్ షాప్ వాళ్ళు ఆ వైన్ షాప్ ఒకటి పెట్టిండ్రు, ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ కావడానికి. మరి కొనేది ఎవరు అంటే అందరు క్రిస్టియన్సే కదా, చర్చికి పోయేటోళ్ళే. సో ఏం చేస్తానంటే ఆధార్ కార్డు ఇవ్వాలి వాళ్ళు. ఎవరైతే ఒక బాటిల్ కొనుక్కుంటారో ఆ వైన్ బాటిల్, వాడు ఆధార్ కార్డు ఇవ్వాలి. ఇస్తే ఒక బాటిల్ ఇస్తారు ఆయనకు. సాయంత్రం దాకా ఎంతమంది తీసుకున్నారో అవన్నీ లిస్ట్ చేసి, వాళ్ళు ఏ చర్చ్ మెంబర్సో ఆ చర్చ్ పాస్టర్కి ఆ లిస్ట్ పంపిస్తాడు ఆ వైన్ షాప్ ఆయన. పంపిస్తే ఏం చేస్తానంటే ఆ పాస్టర్ ఆ పేర్లు చూసి, దట్ పాస్టర్ విల్ నాట్ రిసీవ్ టైత్, దశమ భాగము స్వీకరించడు. ఎవ్రీబడి విల్ కాంట్రిబ్యూట్ టైత్. మిజోరం స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీబడి దే గివ్ టైత్. వీళ్ళు వాళ్ళని కాదు. ఎప్పుడైతే ఈ వైన్ షాప్లో పేర్లు పోతాయో ఆ పాస్టర్, he will not receive that his tithe. That's an insult for them. అప్పుడు ఏం చేస్తానంటే
వాళ్ళు పాస్టర్ ద్వారా కౌన్సిలింగ్ పొంది ఆయన క్షమాపణ చెప్పి అది పశ్చాత్తాప ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వాళ్ళ కానుకలు అంగీకరిస్తారు. ఎందుకు నాకు విచిత్రం అనిపించింది అంటే, ఒక డిసిప్లిన్ లైఫ్కి అలవాటు పడిపోయిన వాళ్ళు అంగీకరించబడే కానుకగా మన కానుక ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. లేవియ కాండంలో 27వ అధ్యాయం 30వ వచనంలో మీరు గమనించినట్లయితే, అక్కడ భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నింటిలో 10వ భాగము యెహోవా సొమ్ము అంటున్నాడు. 10వ భాగం దేవుని సొమ్ము. సో దేవుని బిడ్డలారా, 10వ భాగం ఇస్తున్నారా అంటే నీవు దేవుని సేవ కొరకు నీవు ఇస్తున్నావు. దేవుని సేవ కొరకు ఇచ్చినటువంటి సొమ్మును దుర్వినియోగపరిస్తే అది మరణంలోనికి నడిపించబడుతుంది, శాపంలోనికి నడిపించబడుతుంది. కానీ ఆ దేవుని సేవకి ఇవ్వబడినటువంటి ఆ సొమ్ము, దేవుని బిడ్డలారా, ఒక 10-15 సంవత్సరాల క్రితం కొంతమంది మిషనరీస్ని తీసుకున్నాం. 10 మంది మిషనరీస్ని. ఎందుకంటే మరీ గ్రామాలలో పాతకాలంలో ప్రతి గ్రామంలో ఒక సేవకుడు ఉండేవాడు. ఇప్పుడు 7 గ్రామాలు, ఒక్కొక్క అయ్యగారు 7 గ్రామాలు చూడాల్సిన పరిస్థితి రూరల్ విలేజెస్లో. మరి చాలా సేవ అవసరం ఉంది కదా అని ఇల్లు ఇచ్చి 5,000 రూపాయల జీతం ఇచ్చి మిషనరీస్ని ఒక 10 మందిని అపాయింట్ చేసినాం. 10 మిషనరీస్, ఎవ్రీ మంత్ 5,000 శాలరీ ఇస్తాయి. సరే అని కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు సంవత్సరం అయినాక కొడుకో బిడ్డను పుట్టింది. అమ్మగారికి కానుపైన తర్వాత పాల కొరకు ఆ డబ్బా కొనడానికి డబ్బులు లేక కష్టపడుతున్నటువంటి సందర్భం. పాల డబ్బా కొనడానికి ఏం చేయాలనో తెలియని పరిస్థితి మిషనరీస్. అటువంటి పరిస్థితులలో అప్పుడు మళ్ళీ డైసన్ మున్సిపల్ బోర్డు ఆలోచన చేసి వాళ్ళందరినీ కూడా ఇవాంజలిస్ట్గా ప్రమోట్ చేసి వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈవెన్ 2013వ సంవత్సరం నా జీతం 15,000 రూపాయలు. 15,000 వాజ్ మై సాలరీ ఇన్ 2013. ఈరోజు మేమందరం కూడా మంచి జీతాలు తీసుకుంటున్నామంటే దేవుడు మీ ద్వారా ఇచ్చినటువంటి కానుకలు అధ్యక్ష మండలంలో సేవకులు అందరూ కూడా సంతోషంగా ఉండడానికి. కొంతమంది విమర్శిస్తారు కదా, అయ్యా అప్పటి కాలపు అయ్యగారులు చాలా కష్టపడుతుండ్రి, చాలా శ్రమ పడుతుండ్రి. కందిళ్ళు పట్టుకొని వస్తున్నారు. నేమూరి జోసఫ్ అయ్యగారు అని కందిళ్ళు పట్టుకొని శక్కర్ నగర్లో ప్రతి ఇల్లు తిరిగేవాడు. కష్టపడి పనిచేశారు, సైకిళ్ళ మీద పనిచేసి. మీరేంది అయ్యారు కార్లలో తిరుక్కుంటా పనిచేస్తున్నారు. ఆ కాలం అయ్యగారులు చాలా కష్టపడి పనిచేసి. నేనంటుంటే అయ్యా ఆ కాలంలో అందరు గుడిసెళ్ళల్లో ఉంటారు, మీరందరు గుడిసెళ్ళల్లో ఉండి నేను సైకిల్ వేసుకొని వస్తాను. మీరందరూ మంచి స్థితిలో ఉన్నారు కనుక దేవుడు మమ్మల్ని కూడా మంచి స్థితిలో ఉంచారు కదా. మేము కార్లల్లో వస్తున్నాం. ఇంకొక 10-15 ఏళ్ళ తర్వాత హెలికాప్టర్లలో వచ్చి కుటుంబ ప్రార్థనలు చేసిపోయి అయ్యగారులు వచ్చే కాలం రానున్నది. ఇంకో 20-30 సంవత్సరాల తర్వాత హెలికాప్టర్లలో వస్తారు అయ్యగారులు. ఎందుకు? మీరు అందరూ ఫ్లైట్లు కొనుక్కుంటారు. ఒక్కొక్క ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ మన్మన్లు అందరూ ఏమైనా ఇంటికి ఆయన ఫ్లైట్ ఉండేటట్టున్నది. ఆకాశంలో యాక్సిడెంట్లు అయ్యేటట్టున్నాయి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రపోర్షనెట్లీ ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది దేవునికి కానుకలు ఇవ్వవలెను. దేవునికి కానుకలు ప్రపోర్షనెట్లీ. నీకు లేకుండా ఇవ్వద్దంటలేడు దేవుడు. నీకున్నటువంటి దాంట్లో దేవునికి కానుకలు ఇవ్వవలెను. 10వ భాగములను దేవునికి. అందుకే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనం నుండి 10 వచనాల వరకు కొంచెం కోపమైన మాటలు. 10వ భాగం అంతయు ప్రతిష్టార్పణలు గనుక మీరు నాకు ఇవ్వక మీరు దొంగిలితిరి అంటున్నాడు.
నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరంలోనికి తీసుకొని రావాలని. దేవుని బిడ్డలారా, 10వ భాగం, 10వ భాగం దేవుని సొమ్ము. అది మనం ఒకవేళ ఉంచుకున్నా అది మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా రావు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ఇచ్చి నన్ను పరిశోధించుము, నీకు కావలసిన దీవెనలన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను. దేవుడు మీ చేతులను, అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ చేతుల కష్టార్జితమును నేను ఆశీర్వదించదను. మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించాలి అంటే దేవుడు విధించినటువంటి ఆజ్ఞలన్నింటినీ మనం అనుసరించి దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనను కాపాడుతాడు. దేవుని బిడ్డలారా, ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తా. దేవునికి కానుక ఎందుకు ఇవ్వాలి అంటే, మొదటిది ఆయన మనల్ని కాపాడే దేవుడు. రెండవది మన రోగములను స్వస్థపరిచే దేవుడు. మూడవది మనకు నిత్యము తోడయుండి ఎల్లప్పుడూ మనల్ని నడిపించుచూ ఉన్నటువంటి దేవుడు. ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ అవర్ లైఫ్. నిన్ను విడువను ఎడబాయనని ప్రమాణం చేసినటువంటి ఆ కాపుదల ఎల్లప్పుడూ ఉంటుంది. మనను కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. మనం పాడినాం, మమ్మున్ సృజించి నా దేవుండు ప్రాణమో నో సంగి ఎప్పుడు కాపాడు మమ్మోను. కాపాడే దేవుడు కదా. పాలు విధాలుగా బాధించు రోగముల్ పోగొట్టి మీదకు రాకుండా చేసేను. మా నిత్య బాధలు భారించు కోరాకు దాసొంత పుత్రు నీ పంపెన్సు ప్రేమతో సంతోష స్వరా మేతుచు ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. పాడినాం కదా. ఇవేగా ఏవి కదా. కృతజ్ఞత ఇవ్వాలంటే మనల్ని కాపాడే దేవుడు, మన రోగములను స్వస్థపరిచే దేవుడు, మా బాధల నుండి విడిపించే దేవుడు, దాన్ని సంకటములను కుదుర్చు వాడను. దేవుని బిడ్డలారా, దశ తిరిగిపోయింది రవింది అంటారు అప్పుడప్పుడు. దశ తిరిగిపోయింది కదా. దశ తిరిగిపోయింది అంటారు కానీ 10వ భాగం ఇవ్వాలని మర్చిపోతాం. 10వ భాగం ఇచ్చిన వాళ్ళందరినీ గమనించండి, వాళ్ళ దశ తిరిగిపోతుంది. బైబిల్ గ్రంథంలో 21వ సంకీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని తృప్తిపరచెదవు. శ్రేయస్కరమైన ఆశీర్వాదం, రిచెస్ట్ బ్లెస్సింగ్స్ ఇన్ దేర్ లైఫ్. ద రిచెస్ట్ బ్లెస్సింగ్స్, శ్రేయస్కరమైన, బెటర్ థింగ్స్, నాట్ గుడ్ థింగ్స్. God is going to give us better things in our life. Expect great things from God. దేవుని నుండి గొప్ప కార్యములను ఎక్స్పెక్ట్ చేయండి. మీరు ఇచ్చి నన్ను పరిశోధించండి కదా. దశ తిరిగిపోవాలనుకుంటాం కానీ 10వ భాగం ఇవ్వాలంటే వెనక ముందు అవుతూ ఉంటాం. మన దశ మారాలి అంటే 10వ భాగం ఇవ్వమంటున్నాడు దేవుడు.
దేవుని సేవలో మనందరం కూడా మీరు పాలు పంచుకుంటున్నారు. యు ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ గ్రేట్ మినిస్ట్రీ. బేర్ విట్నెస్ టు మీ. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు హిస్ డిసైపుల్స్ అండ్ హిస్ కమ్యూనిటీ. ఆయన సమూహానికి దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటంటే నాకు సాక్షులై ఉండుడే. ఆ విధమైన గొప్ప సాక్షాత్మైన జీవితం మనం జీవించుటకు దేవుడు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, దశమ భాగములను ఇచ్చుట ద్వారా నీ సేవలో మేము పాలు పంచుకుంటున్నాం. సేవ కొరకు లేవీయులను మీరు ఏర్పాటు చేసినారు. సేవ చేయకపోయిన ఎడల వారిని ఉత్తరవాదులుగా నీవు తీరుస్తున్నావు. మా తండ్రి, ప్రత్యక్షపు గుడారములో సేవ చేసే భాగ్యం ఇచ్చినావు. ఆల్టర్ మినిస్ట్రీని దీవించండి. సేవక వర్గం అంతరిని దీవించండి. వారి నోట మీ మాట వింటూ ఉన్న బిడలందరినీ అభిషేకించండి. తద్వారా నీకు మహిమ తెచ్చుకోనమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మా గొప్పతనం కాదు, మీకు మహిమ వచ్చు విధంగా మేము ఉండునట్లుగా, మా కానుక అంగీకరించబడే కానుకగా ఉండునట్లుగా, ప్రతి వారం దశమ భాగం ఇచ్చినట్లుగా, నడిపింపబడినట్లుగా ప్రేరణ మా అందరికీ అనుగ్రహించండి. మా చేతుల కష్టార్జితాన్ని దీవించండి. మా తండ్రి, నీ సేవ చేయు బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అంటే మా సంఘము వారిచ్చే కానుకల ద్వారా, వారిచ్చే దశమ భాగముల ద్వారా నీ సేవకులందరూ ఆనందంగా వారి సేవను కొనసాగిస్తున్నారు. తద్వారా నీ రాజ్య స్థాపన జరుగునట్లుగా మా తండ్రి, సంఘము, సమాజము, మా దేశం అంతా కూడా దీవెనకరమైనటువంటి విధంగా నడిపించబడినట్లుగా మా తండ్రి, నీ సువార్త, సమాధానం, శాంతి దేశమంతా, ఈ ప్రపంచమంతా వ్యాపించినట్లుగా నీ బిడ్డలందరూ కూడా ఈ దశమ భాగంలో ఇచ్చుట ద్వారా పాలు పొందినట్లుగా నీ నడిపింపు దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.